ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎవరికి బ్యాడ్లు లేవని కాదు, ఉన్నాయి, బ్యాడ్లు ఉన్నాయి. అయినప్పటికీ మనం దేవుని సన్నిధికి వచ్చాము. మరి రోమీయుల పత్రిక 8:28 రాసినట్టుగా ఏమి జరుగుతున్నా సరే మన చుట్టూ మన దేవుడు కంట్రోల్లో ఉంటాడు. అలా అనుకున్న వాళ్ళు ఒక్కసారి చప్పట్లతో దేవునికి థ్యాంక్ యూ చెప్దాం. హల్లెలూయా. ఏమండి, మామూలుగా మనము ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కదా, లేదా ఇళ్లల్లో ఉంటూ ఉంటాం. అయితే ఈ ఇల్లు వాటి పటుత్వము ఎప్పుడు తెలుస్తుంది? ఇల్లు బాగుంది, స్ట్రాంగ్ ఉంది ఎప్పుడు తెలుస్తుంది సిస్టర్? తుఫానుల్లో, వర్షాలలో, వరదల్లో, విపరీతమైన గాలి వచ్చినప్పుడు, అంటే విపత్తులు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ఇల్లు ఎంత స్ట్రాంగ్గా కట్టబడిందో. అలాగే మన విశ్వాసాలు కూడా కొన్ని విపత్తులు వచ్చినప్పుడే తెలుస్తుంది మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉందా, బలహీనంగా ఉందని. ఎంతమంది విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం? కోరికలు అయితే కోరేస్తాం. అయితే ఊరికే రాదండి ఈ విశ్వాసం, ఊరికే స్ట్రాంగ్. ఏమంటే ఇల్లు, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ చర్చి కడుతున్నప్పుడు బిల్డర్కి ప్లాన్ ఇచ్చినప్పుడు బిల్డర్కి మేము చెప్పిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే పిల్లర్స్ ఉండకూడదు, మధ్యలో పిల్లర్స్ అడ్డం రాకూడదు. ఎందుకంటే మా బ్రదర్స్కి మా సిస్టర్స్ కూర్చున్నప్పుడు ఇట్ట చూడకూడదు, పిల్లర్ అడ్డం వచ్చి అట్ట చూడకూడదు, స్వేచ్ఛగా కూర్చోవాలి, చక్కగా మంచిగా ఆరాధించుకోవాలి మేము అని చెప్పినప్పుడు ఆయన సార్ నాకు టైం ఇవ్వండి అన్నాడు. టైం ఇచ్చి చాలా రీసెర్చ్ చేసి ఏంటేంటో ప్లాన్స్ చేసుకొని మొత్తానికి ఒక ప్లాన్ ఆయన రెడీ చేశాడు. ఆ ప్లాన్ నా దగ్గర తీసుకొచ్చాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన చెప్పింది అన్నీ చెప్పేసి ఒక మాట చెప్పాడు, ఒక బాంబు వేసాడు నన్ను ఎత్తిన. సార్, మీరు అన్న ప్రకారం రావాలంటే చాలా కాస్ట్ మీరు ఫౌండేషన్స్కే వెయ్యాలి. మనకు తెలిస్తే కదా సివిల్ ఇంజనీరింగ్, ఎందుకని పిల్లరే లేదు కదా మీకు అంటా నేను. పిల్లలు తక్కువైపోతాయి కదా అంటే, సార్ అది ఆ పిల్లలు నథింగ్ సార్, ఆ పిల్లలు గొప్పవి కాదు. ఈ పిల్లలు రాకుండా ఉండాలంటే పునాదులు బలంగా వేసుకోవాలి, వేరే టైప్ పిల్లర్స్ వేసుకోవాలి, పెద్ద పెద్ద పిల్లర్స్ వేసుకోవాలి, వాటి మీద నిలుచుకుంటుంది అది. కాబట్టి మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో చెప్పాలంటే చర్చ్ కాస్ట్లో ఎక్కువ ఫౌండేషన్స్కి అయింది మన చర్చి కన్స్ట్రక్షన్ అప్పుడు. సో పునాదులు బలముగా వేయబడిన ఇల్లు నిలుస్తుంది అని మనకి బాగా తెలుసు, ఆగుతుంది అని తెలుసు. మన విశ్వాసానికి కూడా బలమైన పునాదులు అవసరము. బలముగా మన ఇంటిని కట్టుకోవడం కూడా చాలా అవసరం. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఒక వాక్య భాగాన్ని చదువుదాము. ఆ వాక్య భాగంలో నుంచి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 చదవమ్మా. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తినమేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి.
భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానోతా ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిచయులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ జనములు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు. జనములు ఎవరి సమక్షంలో ఉన్నారు? యేసయ్య సమక్షంలో ఉన్నారు. మరి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? భోజనం. ఇక్కడ ఒకటి గమనించాలి. వాళ్ళు అడిగారా యేసయ్యని, మాకు ఆకలేస్తుంది భోజనం పెట్టమని? సో యేసయ్యే వాళ్ళ గురించి నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళకి భోజనము పెట్టాలి అని. అక్కడ భోజనము అద్భుతం మనకు తెలిసిందే. అందరికీ సంతృప్తిగా దేవుడు భోజనము పెట్టాడు. ఎలా పెట్టాడు? ఒక అద్భుతము చేశాడు. ఒక అద్భుతం ద్వారా వాళ్ళు భోజనము చేశారు. ఓకే, అది. సో ఇక్కడ మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి, గమనించాలి. ఫస్ట్, ప్రజలు ఎవరి సమక్షంలో ఉన్నారు? దేవుడి సమక్షంలో ఉన్నారు. వాళ్ళు ఆయనని అద్భుతం కోసంగా అడిగారా? అడగలే. ఎన్ని మీరు బుత్తదలు పెట్టుకున్నా కనపడదు అక్కడ. అయితే ఆయన అద్భుతము చేశాడు. దేన్ని బట్టి చేశాడు? నేనేంటో చూపించాలని చేశాడా? గమనించాలి. వాళ్ళ అవసరతను బట్టి ఆయన అద్భుతము చేశాడు. ఓకే, వాళ్ళు భోంచేశారు, చక్కగా తృప్తి పొందారు, దేవుణ్ణి ఘనపరిచారు. మరి ఇదంతా అయిపోయింది, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఆయన ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకొక గ్రూప్ ఈయన కలిసింది. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 11వ వాక్యం. అంతటా పరిచయులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. వీళ్ళు చూడండి, ఈ బ్యాచ్ చూడండి. ఇక్కడ జనాలు అద్భుతం అడగలేదు, ఆయన చేశాడు. ఎందుకంటే వాళ్ళ అవసరతను బట్టి. అయితే ఇంకొక వైపు గ్రూపు చూడండి. నువ్వు దేవుడు నిరూపించుకో, ఒక అద్భుతం మాకు చూపించు, నిరూపించు. చేశాడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 చదువుదాం. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. చేశాడు అద్భుతం ఆయన? చేయలే. ఎవరైతే నీ పవర్ చూపించు, నువ్వేంటో చూపించు, నువ్వు రుజువు చేసుకున్న వాళ్ళకి చూపించలే ఆయన. అయితే అడక్కపోయినా చేశాడు. ఎందుకంటే వాళ్ళ అవసరతలను బట్టి ఆయన అద్భుత కార్యము చేశాడు. ఏమండి, ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు టు ద పాయింట్, ఒక్క పాయింట్ చెప్తున్నాడు. మన విశ్వాస జీవితాలని అద్భుతాలతో కట్టుకోవద్దు. అర్థమైందండి? మన విశ్వాస జీవితము కేవలము అద్భుత కార్యాల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని మలుచుకోవాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్యూర్ కిందే వస్తుంది. మనం విజయులము కాలేము. కాబట్టి పక్కన చెప్పండి, ఎప్పుడు అద్భుతాల కోసమే చూడొద్దు. చెప్పండి ఈ మాట. దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అద్భుత కార్యం. నీ అవసరాన్ని బట్టి, నీకు అవసరమైనప్పుడు చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ సముద్ర పొట్టున ఉన్నారు, వాళ్ళకి తప్పించుకునే మార్గం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రాన్ని చీల్చవతల పడేశాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళకి తప్పించుకునే మార్గం వేరే ఉంటే చేసిండేవాడు కదా అద్భుతాన్ని. సో లెట్ us నాట్ బిల్డ్ అవర్ ఫెయిత్ లైఫ్ బై ఓన్లీ మిరకిల్స్. అద్భుతాల చేత మాత్రమే మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవద్దని మోసపోతాం, దెబ్బతింటాం. కేవలం అద్భుతాల కోసమే వెయిట్ చేస్తూ మన విశ్వాసాన్ని కట్టుకోవాలంటే కష్టము. దేవుడు కూడా దాన్ని రికమెండ్ చేయడు. అందుకనే అడిగిన వాళ్ళకి, ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఆయన చూపించలా.
వాళ్ళు ఏమనుకున్నా సరే. అలాగని ఆయన చేతగాని వాడా? ఆయన దేవుడు, స్వయాన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ అవసరాన్ని బట్టి ఆయనకి చెయ్యాలనిపించినప్పుడు, ఆయన చిత్తమైనప్పుడు ఈ ఎర్ర సముద్రమే మరో ఎర్ర సముద్రం నీ ముందు వచ్చి వెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం ఉంటామో, ఆయన పర్యవేక్షణలో మనం ఉంటామో, ఆటోమేటిక్గా ఆయన మన కేర్ తీసుకుంటాడు. అది ఆటోమేటిక్. అది ఎవరైతే ఆయన బోధన వింటూ అన్నీ మర్చిపోయి అక్కడ ఉన్నారో, దేవుడు మర్చిపోలే వాళ్ళ గురించి, వాళ్ళ ఆకలి గురించి పట్టించుకున్నాడు. అందుకనే మాట ఉంది కదా, ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సర్వము ఇవ్వబడతాయి. ఇది ఎగ్జాంపుల్ దానికి. వీళ్ళు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి కూర్చున్నారు, దేవుని సన్నిధిలో కూర్చున్నారు. సో 6:33 మత్తయి సువార్తలో ఒక మాటను చూడండి. 6:33 మనం ఇంతకు మాట్లాడుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆమేన్. మనము దేవునితో ఉన్నట్లయితే, వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు? వాళ్ళు దేవునితో ఉన్నారు, యేసయ్యతో ఉన్నారు. దేనికోసం ఉన్నారు? ఆయన మాటలు వినడానికి, ఆయన రాజ్యాన్ని రుచి చూడడానికి అక్కడ ఉన్నారు. మనం కూడా ఆ పనిలో ఉన్నట్టయితే నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు, నీ అవసరాన్ని పట్టి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి కొన్ని మాటలు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పేతురు కూడా ఇలాగే జరిగిందండి. పేతురు కూడా చేపలు పట్టలేకపోయాడు, అంత ఎక్స్పర్ట్, ఆయనకి చేపలు దొరకలే. మరి బోట్ ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. ఏమండి, ఏ కోశానా ఆయనకి తలంపు లేదు, ఈయనకి ఇస్తే ఏదైనా దొరుకుతుంది నాకు అని లేని ఆలోచించలేదు ఆయన. పైగా నిరుత్సాహంలో ఉన్నాడు. మనం అనుకుంటాం కదా, అది చేస్తే పుణ్యము, ఇది చూస్తే పుణ్యము. ఈయన అట్లా ఆలోచించాల, పేతురు నా బోట్ ఆయనకి ఇస్తే పుణ్యం దొరుకుతుంది అని కూడా అనుకోలే. అటువంటి నిరుత్సాహ పరిస్థితిలో కూడా యేసయ్యకి చోటు ఇచ్చాడు ఆయన. అద్భుతం అడగలే ఆయన, కానీ అద్భుతం జరిగిందా? జరిగింది. కని విని ఎరుగని రీతిలో. పేతురు మాత్రమే కాదు, పేతురుతో ఉన్నవాళ్ళు కూడా ఆశీర్వదించబడే ఒక కదలిక అక్కడ వచ్చింది, అద్భుతం అక్కడ జరిగింది. చూసేవాళ్ళు ఆశ్చర్యపోయే అద్భుతం అక్కడ జరిగింది. పేతురుని దేవుని పిలుపుకి మరి ఆ ప్రారంభించిన అద్భుతం అదే. పేతురులో మారు మనస్సు కలిగించిన అద్భుతము అదే. అది దేవుడి చిత్తానుసారమై దేవుని సమయంలో ఆయన అద్భుతం చేస్తే అలా ఉంటాయి. పేతురులో మారు మనస్సు కలిగింది. ప్రైజ్ ద లార్డ్. నిజంగా నీకు నాకు అద్భుతము అవసరమైతే ఆయన చేసి తీరుతాడు. ఆమేన్. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఎప్పుడు మనము ఒక అద్భుతం చూడాలి ఆశించకూడదండి. చేయాల్సినప్పుడు చేస్తాడు, నీకు అద్భుతమే మార్గం అనుకున్నప్పుడు చేసి తీరుతాడు ఆయన. కానీ అద్భుతాలు చేస్తేనే ఆయన దేవుడు. నిన్న మన ప్రియదర్శిని ఒక సాక్ష్యం ఇచ్చింది మొన్న శుక్రవారం ప్రేయర్ మీటింగ్లో. నిజంగా మీరు చాలామంది ఉన్నారు ఆ రోజు, మరి లేని వారి కోసం చెప్తున్నాను నేను. ఆ సహోదరి క్వశ్చన్ చెప్పింది, లేచి వస్తుంటే సాక్ష్యం చెప్తుందేమో అనుకున్నాం. మామూలుగా విజ్ఞాపన ప్రార్థనలో సాక్ష్యాలు కూడా చెప్తుంటారు సిస్టర్స్, బ్రదర్స్. దేవుడు విజ్ఞాపన ప్రార్థన విని నాకు కార్యాలు చేశాడని అలా చెప్తుందేమో అనుకున్నాం. మరి ఆమె సమస్య చాలా పెద్ద సమస్య. అయితే వచ్చి ఏం చెప్పారు తెలుసా? లిస్టులో నుంచి నా సమస్యని తొలగించండి. మేము ఆశ్చర్యపోయాం, ఏంటబ్బా ఇంత పెద్ద సమస్యను తొలగించమంటున్నారని. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ బిడ్డ ఉద్దేశం ఏంటో తెలుసా? అద్భుతాలు చేస్తేనేనా ఆయన దేవుడు? అద్భుతాలు చేయకపోయినా ఆయన దేవుడే. ఇది నేను నమ్మాలనుకుంటున్నాను. కాబట్టి ఎలా జరిగిస్తే ఆయన ఇష్టం.
కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞాపన ప్రార్థనలోంచి ఈ విషయాన్ని మీరు తొలగించండి అని చెప్పారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పట్లండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ప్రియదర్శిని. సో ఎప్పుడు కూడా మనము అద్భుతాన్ని వైపు మన గురి ఉండకూడదండి. ఇది మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకి నొక్కి ఒక్కానిస్తున్నాడు. స్వాభావికంగా న్యాచురల్గా దేవుడు కొన్ని విషయాలు చేస్తాడు. ఏమంటే ఎర్ర సముద్రం ఎన్నిసార్లు చీలిందండి బైబిల్, మీరు చెప్పండి ఒక్కసారి. అటువంటి అద్భుతాలు, అటువంటి అంటే ఈ ప్రకృతిని దేవుడు కమాండ్ చేసి జరిగిన ఇటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు చేతులతో లెక్క పెట్టచ్చు, వేళతో లెక్క పెట్టచ్చు బైబిల్లో. అంటే సూర్యుడు ఆగిపోవడము ఇలాంటి రోజు జరిగినాయా? ఎప్పుడో ఒక్కసారి జరిగినాయి. కాబట్టి మనము డైలీ ఒక అద్భుతం జరగాలి అనుకోవడము పద్ధతి కాదు, క్రమము కాదు అది. బైబిల్లో ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇటువంటి అద్భుతాలు అక్కడక్కడ అప్పుడప్పుడు దేవుడు వాళ్ళ అవసరాన్ని బట్టి చేశాడు. సో మనము కూడా ఈ విషయాన్ని గమనించి, మిగతా ఎలా చేశాడు? ఆయన స్వాభావికంగా చేశాడు, న్యాచురల్గా చేశాడు చాలా కార్యాలు. ఏమండి, ఎర్ర సముద్రం చేరడం అనేది అద్భుతము. ఇది మానవ మాతృలతో సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలము సూపర్ న్యాచురల్. ఇంగ్లీష్లో సూపర్ న్యాచురల్, తెలుగులో ఏమంటారు? దైవికమైనటువంటి కార్యం, అంతే. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం ఇది. మరి సూర్యుడిని కొద్దిసేపు ఆపమన్నాడు, రెడ్ సిగ్నల్ వేసాడు దేవుడు. ఇది మనిషి మాత్రులు చేయలేరు, దేవుడు మాత్రమే దైవ కార్యం ఇది. ఆయన దాన్ని ఆగమన్నాడు, ఆగాడు సూర్యుడు. అలా కాకుండా వాళ్ళ చరిత్రలో ఎన్నో కార్యాలు దేవుడు న్యాచురల్గా చేశాడు. దేవుడు వెనకుండి ఏమండి శత్రువుల్ని ఓడింపజేశాడు దేవుడు. ఎంతోమంది శత్రువులను ఓడింపజేశాడు ఇజ్రాయెల్ చేత. అక్కడేమన్నా అది స్వాభావికంగా చేశాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో వెనక దేవుడు ఉండి చక్కగా వాళ్ళని ప్రేరేపించి జరిగించాడు కొన్ని కార్యాలు. అలా చాలా వరకు మన జీవితాల్లో కూడా దేవుడు స్వాభావికంగా చాలా కార్యాలు దేవుడు చేస్తాడు. న్యాచురల్గానే చాలా విషయాలు చేస్తాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటాం మనం. నాకు జాబ్ ఎలా వచ్చింది, నాకు పెళ్ళి ఎలా అయింది, నాకు పిల్లలు ఎలా పుట్టారు, నా ఆర్థిక సమస్య ఎలా తీరాయి అని. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు వెనక ఉండి వాటిని చేస్తుంటాడు. న్యాచురల్గా అనిపిస్తాయి అన్నీ. నాకు లోన్ అవసరమైంది, నాకు 40 లక్షలు లోన్ అవసరమైంది, బ్యాంకుకి వెళ్ళాను, ఒక బ్యాంక్ ఇవ్వనన్నారు, ప్రార్థించుకొని ఒక బ్యాంకుకి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఇచ్చారు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి చప్పట్లు కొడతాం, మనం దేవుడిని స్తుతిస్తాం. ఏమండి, దేవుడు ఈ లోను బ్యాంకు వాళ్ళు ఇచ్చారా, ఆకాశం నుంచి వచ్చిందా? న్యాచురల్ కదా, స్వాభావికంగా జరిగింది ఇది. కానీ దేవుడు వెనకుండి ఏమండి, మన జీవితంలో చాలా కార్యాలు దేవుడు ఈ విధంగానే చేస్తాడు. ఆమేన్. మరి నేను ఒకసారి ఒక పాస్టర్మ గారు సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఏం చెప్తున్నారంటే ఆ సాక్ష్యంలో, ఆమె ఆర్థిక స్థితి చాలా బలహీనంగా ఉండేది. ఒకరోజు తిండి లేక పోతే పోయింది, కనీసం ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఉపవాసం ఉన్నాం దేవుడి దగ్గర అని చెప్పేసి ఆమె ఉపవాసం ఉన్నారంట. కొద్ది రోజులు గడిచిపోయినాయి. ఆమె ఎక్కడో గేదెల్ని తోలుకుంటూ పశువుల్ని మేపుకుంటూ ఒక అడవిలో ఉన్నారంట. అడవిలో ఉండి ఆమెకి బాగా బలహీనమైపోతుంది శరీరం అంతా. ఆమెకి ఇష్టమైన పదార్థం ఏంటంటే మసాలా దోశ. అంతే కదా, మనకి బాగా ఇష్టమైనప్పుడు అవి గుర్తొస్తుంటాయి. ఆమెకు అదే గుర్తొచ్చిందంట. ఆమె దేవుడిని అడిగాడు, యేసయ్యా నాకు డౌట్ వస్తుంది, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమని, ఇక్కడ పడిపోతాను, నేను ఎవరు తీసుకుపోతారు, గేదెలు ఇంటికి వెళ్ళిపోతే నేను పోను, మా వాళ్ళు ఎదుక్కుంటూ వస్తారు. ఇన్ని ఆలోచించేసిందంట ఆమె. ఇన్ని ఆలోచిస్తుంది, ఉంటానో పోతానో, అంత భయంకరంగా యేసయ్యా నాకు పరిస్థితి. మరి నువ్వు చాలా అద్భుతాలు చేసావు కదా, ఈ టైంలో నాకు ఇష్టమైన మసాలా దోశ వస్తుంది అక్కడికి అని అడిగిందంట. ఏమండి, ఇప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె ప్రార్థన చేసేటప్పటికి వాసన వస్తుందంట, మసాలా దోశ వాసన. ప్రైజ్ ద లార్డ్. జరిగింది ఇది. ఎక్కడ ఆశ్చర్యపోతుందంటే ఇది కళ నిజమా ఏంటి అర్థం కాల ఆమెకి. ఆ వాసన వచ్చేదికి అంతా వెతికిందంట. వెతికితే ఒక చిన్న కొండ ఉందంట అక్కడ
రాయి లాంటిది, దాని మీద మన హోటల్లో కడతారే పార్సిల్, అలా కట్టి అక్కడ పెట్టిందంట. ఆమెకి ఇప్పటికి కూడా అది మిస్టరీ. అది అలాగే ఆమె జీవితం నిలిచిపోయింది. అద్భుతం చేస్తాడండి దేవుడు. ఎందుకు చేయడు? ఈ రోజుల్లో చేస్తాడు. ఇలాంటి రుచి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆమె అవసరతను బట్టి దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. అలా కాకుండా బియ్యం ఉన్నాయి, పప్పు ఉంది, మిక్సీ ఉంది, అన్నీ ఉన్నాయి, నూనె ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. దేవా మసాలా దోశ ఇవ్వవా? ఎట్లుంటుందండి ఈ ప్రార్థన? దేవుడు అంటాడు నీకు ఇచ్చంగా చేసుకో. ఏమంటే చాలామంది మన ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఆల్రెడీ దేవుడి కార్యాలకి అవసరమైనవన్నీ రెడీగా పెట్టాడు దేవుడు. చేసుకొని తినాలి, నువ్వు చేసుకోవాలి, నువ్వు అంతే. కానీ దానికి కూడా మనం ఏమడుగుతాము? నువ్వు చెయ్యి, నువ్వు చేస్తేనే దేవుడివి. ఏమండి, లెట్ us బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉందాం. అద్భుతములు మాత్రమే చూస్తే దెబ్బతింటాం. విశ్వాసంలో మనము ఎదగలేం. ప్రైజ్ ది లార్డ్. సో మిరకిల్స్ ఆర్ నాట్ ఫెయిత్ ప్రొడ్యూసర్స్ బట్ ద వర్డ్. ఇది మిస్టరీ ఈరోజు. విశ్వాసాన్ని ఎక్కువ చేసే అద్భుతాలు మనం అనుకుంటాం. ఈ అద్భుతం జరిగితేనే విశ్వాసం ఎక్కువ అవుతుంది కదా. మన అలాగే ప్రార్థన చేస్తావు, దేవా 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 ఇది వస్తే నాయనా నా విశ్వాసము జిఎస్ఎల్వి లాగా దూసుకుపోద్ది ప్రభు అని. అన్నీ ఉత్తమ మాటలే, ప్రార్థన వరకే. అది దేవుడు చేసినా కూడా అంతే. ఆ ఒక్కసేపు మ్యాక్సిమం 1 వీక్ ఉంటుందేమో. ఆ చర్చిలో సాక్ష్యం చెప్పేసిన తర్వాత అంత అవుట్ వెళ్ళిపోద్ది అది. ఇటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. ఓకే, ఒక విషయము నేను చెప్తాను చూడండి. ఇజ్రాయేల్ మనకు ఉదాహరణ. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూశారండి? వాళ్ళు చేసిన అద్భుతాలు, వాళ్ళు చూసిన అద్భుతాలు ఒకటి. జనరల్గా అద్భుతాలు వ్యక్తిగతంగా ఎక్కువ అనుభవిస్తుంటాం కదా. మనం వ్యక్తిగతంగా అనుభవిస్తుంటాం కదా, గ్రూపుగా అనుభవించాం, అవునా కదా. కానీ గ్రూపుగా ఒక దేశంగా అనుభవించింది వాళ్ళే. అప్పుడే కాదు, ఈ రోజుకు కూడా ఆ ఇజ్రాయేల్ దేశమే అద్భుతాలను చూస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధన్యత. మరి అటువంటి ప్రజల సమూహమే అందరూ కలిసి దేవుడు అద్భుతాన్ని చూసినా వాళ్ళు దేవుడి కృప మర్చిపోయారు. మళ్ళీ మర్చిపోవడం, పాపం చేయడం, మర్చిపోవడం, పాపం చేయడం. ఒక కీర్తన రాసి ఉన్నాడు దాని గురించి. అద్భుతం చూడడం, మర్చిపోవడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ దేవుడు క్షమించడము, మళ్ళీ అద్భుతం చేయడము, మళ్ళీ పాపం చేయడము, మళ్ళీ ఇదే సైకిల్ తిరుగుతూ ఉంది. సో యోహాను సువార్త 12:37 ఒక మాట రాసిన చదువుతాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచడైరి. ఇన్ని సూచక క్రియలు చేసినా యేసయ్య కూడా చేశాడు. వాళ్ళు ఏం చేశారు? ఇంకా విశ్వాసంలోకి వచ్చారా? రాలేదు. బైబిల్ చెప్తుంది, దైవ వాక్యం మనకి సాక్ష్యంగా ఉంది. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలను చూసాము. నూతన నిబంధనలో కూడా యేసయ్య దినాల్లో కూడా జరిగింది ఇది. అంటే అర్థం ఏంటండి? ఈ అద్భుత కార్యాలు మన జీవితంలో విశ్వాసాన్ని తీసుకురావు. వాడికి కెపాసిటీ లేదు అప్పటికప్పుడే. అయితే మనల్ని బలపరచగలిగేది దేవుని వాక్యమే. మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏమండి, అద్భుతాలు మనల్ని మోసగించగలవు. ఈ వాక్యం సాక్ష్యం దానికి. ఎంతోమంది రానున్న దినాల్లో జరిగే విషయాల గురించి రాయబడ్డాయి. యేసయ్య నామంలో వస్తారంట. వీలైతే ఎన్నుకోబడ్డ వారిని, పిలువబడిన వారిని సైతం, పిలువబడిన వారు అంటే ఎవరు? మనం. అంటే బలమైన ఎవరైతే చెప్పుకుంటామో, అబ్బా నేను విశ్వాస వీరుణ్ణి, నేను విశ్వాస సూర్యుణ్ణి, నేను విశ్వాసపు రుద్రమ్మ రాణి ఏమంటారు దాన్ని, నేను వీరురాల్ని అని అనుకునే వాళ్ళే మోసగించబడతారంట. దేని ద్వారా? ఇది ఇంపార్టెంట్. దేని ద్వారా మోసగడపడతారు? సూచక క్రియల అద్భుతాల ద్వారా. కాబట్టి అద్భుతాలని మాత్రమే చూస్తూ మనం వెళ్తే దెబ్బతింటాము, మోసపోయే అవకాశాలు
ఉన్నాయి. అలాగే ఈ చదువుదాం, రోమీయుల రాసిన పత్రిక 10:17. కాగా ఇప్పుడు చూడండి విశ్వాసం ఎట్లా వస్తుందో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యం వల్ల వస్తుంది విశ్వాసం, అద్భుతాల వల్ల రాదు. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం గొప్పదా, వాక్యం గొప్పదా, అద్భుతం గొప్పదా అంటే ఏం చెప్తాం మనం? వాక్యమే గొప్పది. ఈ వాక్యము మనల్ని విశ్వాసంలో నిలుపుతుంది. వాక్యం అంటే ఎవరు? యేసయ్య, దేవుడు. యేసయ్యే మన విశ్వాసాన్ని నిలిపేవాడండి, అద్భుతాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు వాక్యంని నమ్మి నువ్వు నమ్మకపోతే ఒక అద్భుతం జరిగినా నువ్వు దేవునిలోకి రాలేవు. వాక్యాన్ని మనం బలంగా నమ్మాలి, ఆయన ప్రామిస్ని మనము బలంగా నమ్మాలి. మీకు గుర్తుందా ఆ ధనవంతుడు లాజరు గుర్తుందా స్టోరీ? లాజరు అబ్రహాం ఒళ్ళో పరలోకంలో ఉంటాడు. సో ఈ ధనవంతుడు నరకంలో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తుంటాడు. ఒక రిక్వెస్ట్ చేస్తాడు అబ్రహాంకి. ఏం రిక్వెస్ట్ అది? లాజర్ని కొద్దిగా మా ఇంటికి పంపించు, కొద్దిగా చెప్తాడు మా బ్రదర్స్కి, ఇది ఇదిరా పరిస్థితి అని మారు మనసు పొందుతారు వాళ్ళు. అంటే యేసయ్య ఏమంటాడు, అబ్రహాం ఏమంటాడు? బాబు మోసే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కింద, వాళ్ళు ఉన్నారు చెప్పడానికి ఇవన్నీ, ఈ విషయాలన్నీ, పరలోకము, దేవుని విషయాలన్నీ. వాళ్ళనే నమ్మకపోతే చనిపోయి బ్రతికి లాజరు వెళ్ళినా కూడా వాళ్ళు నమ్మరు. అంటే దేవుని వాక్యము నువ్వు నమ్మకపోతే ఒక అద్భుతము జరిగినా ఆ అద్భుతము నీలో ఏ మార్పు తీసుకురాదు. కాబట్టి దేవుని వాక్యము శాశ్వతమైంది. దేవుని వాక్యమే మనల్ని మార్చగలిగే కెపాసిటీ, పవర్ ఉన్నది. అంటే దేవుడు మాత్రమే మనకొద్దు, మనకి దేవుడు వద్దు, ఆయన చేసే అద్భుతాలు కావాలి. ఇలా అయిపోయింది క్రిస్టియన్ జనరేషన్, ప్రజెంట్ క్రిస్టియన్ జనరేషన్ అలా అయిపోయాం మనం. దేవుడు వద్దు, దేవుడు చేసే అద్భుతాలు మనకు కావాలి. ఓకే, సో లూకా సువార్త 16వ అధ్యాయము 27 నుంచి 31 రాసి పెట్టుకోండి. ధనవంతుడు లాజరు గురించి దాంట్లో ఉంటుంది, చదవద్దు, అవసరం లేదు, మనకు అయిపోయింది, చెప్పేసుకున్నాం దాని గురించి. సో యోహాను సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 35 చదువుదామండి. యోహాను సువార్త 6:30 నుంచి 33 వరకు, 35 వరకు చదువుదాం. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించునని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చదువుమా. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడని గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి చాలమ్మా. సో మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరిని వెతుకుతున్నాం? యేసయ్యని వెతుకుతున్నామా, లేకపోతే యేసయ్య ఇచ్చే మన్నాను వెతుకుతున్నామా? ఎవరిని వెతకాలి? మన్నా మాయమైపోద్దండి, అయిపోయింది అక్కడ, అయిపోయింది, ఆగిపోయింది ఒకరోజు. కానీ యేసయ్య నిరంతరం ఉంటాడు. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. మనతో వస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము ఈ ఆరాధనలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం యేసుని వెతకాలనా, ఆయన అద్భుతాలని వెతకాలనా? ఆ యేసునే మనము వెతకాలి. ఎందుకంటే ఆయనే జీవాహారం. ఆయన ఒక్కసారి అంటాడు కదా, నా నీళ్ళు ఎవరైనా తాగితే ఇంక మళ్ళీ
దప్పికొనరు. దట్స్ ఇట్. సో ఈ ప్రశ్న వేసుకుని జవాబు కూడా చెప్పుకుందాం. మనము యేసునే వెతకాలి, ఆయన ఒక అద్భుతాల్ని కాదు. ఈవెన్ పౌలు కూడా ఎక్కడ కూడా అండి అద్భుతాలని ఎంకరేజ్ చేయలేదు ఆయన. మరి ఆయన అద్భుతాలు చేశాడా? చేశాడు. ఆయన నీడబడితేనే జనాలు స్వస్థపడినారు, అద్భుతాలు జరిగినాయి. ఆయన యూజ్ చేసినటువంటి కర్చీఫ్ తాగితేనే స్వస్థత పొందారు. యేసయ్య చెంగును బుట్టి ఒక స్త్రీ స్వస్థత పొందింది. యేసయ్యే కాదు, యేసయ్య చెప్పాడు కదా, మీరు నాకన్నా అద్భుత కార్యాలు చేస్తారు. మరి పౌలు ఆ కర్చీఫ్ ఏమండి, యేసయ్య చెంగు యేసయ్య బాడీ మీద ఉంది. పౌలు చేతిలో కూడా లేదు, అయినా కూడా స్వస్థత పడు. అంటే దేవుడు చెప్పాడు కదా, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అవి పెద్ద విషయం కాదు. సో పౌలు ఒక మాట అంటాడు చూడండి, 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 22-24. ఆయన అద్భుత కార్యం గురించి చెప్పాడా? ఈయన చెప్పిన విషయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. యేసయ్యనే కాదు, పౌల్ని కూడా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు, పౌల్ని కూడా చేయమన్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేమేం చేస్తున్నాం తెలుసా? మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. మేము క్రీస్తుని ప్రకటించున్నామని లేదు అక్కడ. ఏ క్రీస్తుని? సిలువ వేయబడిన క్రీస్తుని. అంటే మన మాటలు చెప్పాలంటే చంపబడ్డ క్రీస్తుని, జీవము లేనటువంటి, జీవితం పోగొట్టుకున్నటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాము. అది ఈ లోక భాషలో దాని అర్థం. కానీ ఆ పవర్ అంతా అదే. పౌలు కూడా ఎక్కడ అద్భుతాల కోసం రండి మీరు ఏమండి, అద్భుతాలని దేవుడు వాడుకుంటాడు అంతే. ఆకర్షించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు కొన్ని అద్భుతాల్ని. సో ఈవెన్ నేను విశ్వాసంలోకి వచ్చిన తొలి దినాల్లో చాలా ఆశ్చర్యకరాలు నాకు జరిగాయి. అంటే ఎర్ర సముద్రాలు లాంటి కార్యాలు కాదు, కానీ న్యాచురల్గా దేవుడు నా ప్రార్థన విని కొన్ని కార్యాలు, నేను ఆశ్చర్యపోయే విషయం, ఆశ్చర్యకార్యాలు అంటారు వాటిని. అద్భుతాలు వేరు, ఆశ్చర్యకార్యాలు వేరు. అద్భుతాలు కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినవి, డైరెక్ట్గా దేవుడి నుంచి అవి రావాల్సిందే. ఆశ్చర్యకార్యాలు మనల్ని ఆశ్చర్యకొలిపే కొన్ని కార్యాలు జరుగుతాయి. వెనక దేవుడు ఉండి వాటిని మనుషుల్ని నడిపించి చేయిస్తాడు. అటువంటి కార్యాలు నేను విశ్వాసంలోకి వచ్చే తొలి దినాల్లో చాలా జరిగాయి నాకు. నేను ఐ వాజ్ వెరీ యంగ్. నేను 22-23 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు చాలా ఈ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉండేదన్నమాట. ఆ విషయాల్లో దేవుడు చక్కగా జరగబోయే చెప్పేవాడు నాతోటి, ఇలా జరగబోతుందని. ఆ రోజు ఉన్నటువంటి ఆ స్వరము, ఆ రోజు విన్నటువంటి చూసినటువంటి అటువంటి ఆశ్చర్య కార్యాలు నేను మళ్ళీ చూడలే. అలాగని ఆగిపోయినాయని కాదు. దేవుడు నన్ను పిలుచుకోవడానికి నా బలహీనతలు ఆయనకి తెలుసు కనుక వీడు ఇట్లయితేనే చిక్కుతాడు అని చూపించడానికి, ఆ నెరవేర్చడానికి కొన్ని కార్యాలు దేవుడు చేశాడు. కానీ అవి ఆయన దగ్గరికి రావడానికి ఉపయోగపడ్డాయి, కానీ ఆయనలో నిలుచోడానికి, ఆయనలో ఎదగడానికి ఏమాత్రం అవి యూజ్ అవ్వవు. దేవుని మాట, దేవుడు మాత్రమే మనల్ని నిలబెట్టగలడు. ప్రైజ్ ద లార్డ్. సో మగ్దలేనే మరియలాగా మనము నిస్వార్థంగా ఆయన వెతకాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో ఆశించి కాదు ఆయన దగ్గరికి రావాల్సింది. ఆయన చేస్తాడు, మనం ఒకటే ఆశించి రావాలి. ఆయన చూడడానికి రావాలంతే. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధిని, ఆయన మాటలు వినడానికి మనము రావాలి అంతే. అదొక్కటే మనం చూడాలనుకోవాలి, ఆయన చూడాలి. ఈ ఆశ మనలో ఉంటే, ఇటువంటి నిస్వార్థమైనటువంటి ఆశ మనలో ఉంటే ఆయన మన అవసరాలు తీరుస్తాడు. అది ఆటోమేటిక్, అది మనం అడగనవసరం లేదు. ఒక్కోసారి చాలామంది చెప్తారు విశ్వాసం, వాళ్ళ విశ్వాస పరిధి ఎంత బాగుంటుందో చూడండి. నేను కూడా అనుకుంటాను, దేవా అటువంటి విశ్వాసం నాకు ఇవ్వమని అడుగుతా. కొంతమంది దైవ సేవకులు చెప్తుంటారు, వాళ్ళ జీవితంలో చాలా తక్కువ వాళ్ళు ప్రార్థన చేశారంట. అంటే నాకు ఇది కావాలని అడిగారంట దేవుడిని, కానీ అన్నీ ఇచ్చాడంట దేవుడు వాళ్ళకి. అని ఏంటో తెలుసా? వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేసిన ఆరాధన దేవుడిని కదిలించింది. ఆరాధన అంటే మనం చేసి ఇది కాదు, 4 ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకొని 4 పాటలు పాడేది, ఇది ఆరాధన కాదు. లైఫ్లో వాళ్ళ జీవన శైలి ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? నువ్వు ఏం చేసినా నేను ప్రేమిస్తాను ప్రభువా
అనే లైఫ్ స్టైల్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇప్పుడు చూసారా ఆయన ప్రవీణ్ కుమార్ పాస్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళు చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. ఆమె ఏం చెప్పారండి? క్షమిద్దాం, క్షమించు. ఇక్కడ నిలబడుకోవడం చాలా ఈజీ చెప్పడం మనకి. ఆ బాధ భరిస్తున్న వాళ్ళకి రావడం కష్టం ఈ పదాలు, ఈ మాటలు చెప్పింది ఆమె. ఇది ఆరాధన అంటే, ఇది ఆరాధన అంటే. ఓ పాట పాడితే ఆరాధన కాదు, లైఫ్ స్టైల్లో ఆరాధన అంటే ఇది. మనమందరము చూస్తున్నాం కదా, మనం చూడబోతాం కూడా ఆ సహోదరి జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలు. ప్రైజ్ ద లార్డ్. ద స్టాండ్ షీ టేక్, ఆమె తీసుకున్నటువంటి స్టాండ్, నిర్ణయం మనందరం చూస్తాం దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరి మగ్దలేని మరియా ఏమండి, యేసు ప్రభు డెడ్ బాడీ పెడితే అందరూ పారిపోయారు. వచ్చి సపరిచర్య చేసింది ఎవరు? ఆమె. శిష్యులందరూ ఆయన బతికున్నప్పుడు ఆయన అద్భుతాలు చూశారు, ఎంజాయ్ చేశారు, గొప్పగా చెప్పుకున్నారు కదా. మనం ఒక గొప్ప వ్యక్తి గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటాం కదా, నాకు ఆ వ్యక్తి తెలుసు, ఈ వ్యక్తి తెలుసు అని చెప్పేసి. ఓకే. సో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోటో పెట్టుకున్నాడు అనమాట. ఒక పెద్ద ఫిలిం స్టార్ తోటి ఫోటో. నేను అడిగాను, నీకు అంత బాగా తెలుసా అన్న. నవ్వేసి, మనమంతా గుంపులో గోవిందా, వాళ్ళకి తెలియదు నాకు తెలుసు. ఆయన వస్తే ఆయన పక్కన నిలబడ్డాను, మా ఫ్రెండ్కి ఫోటో ఇచ్చి ఫోటో తీరా అన్నాను అన్నాడు. సో దాన్ని స్టేటస్లో పెట్టుకున్నాడు. అంటే గొప్పగా చెప్పుకుంటున్నాడు, నాకు ఆ వ్యక్తి తెలుసు అని. సో ఏ శిష్యులు అక్కడ వరకు ఆగిపోయారు. ఆయన బ్రతికున్న రోజులు ఎంజాయ్ చేశారు. మేము ఏసై శిష్యులము. ఆయన రిప్యుటేషన్ యూజ్ చేసుకున్నారు, ఆయన మంచి పేరుని యూజ్ చేసుకున్నారు, వాళ్ళు ఘనత పొందారు. ఆయన ఒక్కసారి సిలువ వేయబడిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. ఆయన శరీరాన్ని చూసుకోవడం కూడా ఎవరు రాలేదు, ఒక్కరు వచ్చారు. ఎవరంటే మగ్దలేన మరియా. జీవము లేని శరీరానికి సేవ చేయడానికి వచ్చింది. ఏమంటే దేవుడు మనందరిలో అటువంటి భావాన్ని కోరుకుంటున్నాడు. నిస్వార్థంగా మన దేవుడి దగ్గరికి రావాలి. అది ఫెయిత్, అది విశ్వాసం. ఏదో ఆయన చేసే అద్భుత కార్యాల కోసం కాదు. సమరయ స్త్రీ గుర్తుందా? సమరయ స్త్రీ ఏమైనా అద్భుతం చూపించాడా యేసు ప్రభు? మరి రక్షించబడిందామే? చెప్పండి, మీరు చెప్పండి. అద్భుతం చేయలే యేసయ్య, కానీ ఆమె రక్షించబడింది. మాట. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాట్ సచ్ ఎ పవర్, ఫార్ 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 సుపీరియర్ దాన్ ఎ మిరకిల్. ఒక అద్భుతానికన్నా ఎంతో శక్తివంతమైంది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. సో మిరకిల్స్ మే హ్యాపెన్ టు అట్రాక్ట్ us, బట్ దే కెనాట్ సస్టైన్ us. నాకు చెప్పిన మాట అదే. అద్భుతాలు మనల్ని యేసు ప్రభు వరకు తీసుకెళ్ళవేమో కానీ మన విశ్వాసాన్ని కొనసాగించడానికి అది సాలిపోవు. మనం అనుకోండొచ్చు, ఎర్ర సముద్రమే నా ముందు చీల్తే నేను వదులుతాను యేసయ్యనే, చేయాలని చూద్దాం. రెండో వారం ఉండవు ఆయనతో పాటు, నువ్వు ఉండవు. మనిషి నైజం అది. ఇజ్రాయేలే మనకు ఉదాహరణ. యేసయ్య చేసిన అద్భుతాలు చూసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉదాహరణ. కనుక అద్భుతాల ద్వారా మన జీవితాలని కట్టుకోవద్దు. ఓకే, మనం చివరి ఒక 2 రెఫరెన్స్ చూసుకొని మనం ముగింపులోకి వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39. ఆల్రెడీ ఒకసారి చదివాం మనము, ఇంకోసారి చదువుదాం దాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ యోనాను గూర్చిన సూచక్రియ అంటే ఏంటి అర్థం? అంటే ఆయన పునరుద్ధానం. అంటే ఆయన
అద్భుతమైనటువంటి అంటే ఆయన అద్భుతానికి ఒక అంటే సాక్ష్యాధారము ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు మానవాళికి. ఆయన పునరుద్ధానం. పునరుద్ధానము ఏ విధంగా ఇజ్రాయేల్కి దేవుడు కొన్ని అద్భుతకారాలను ఆశ్చర్యకారాలను దేశానికి చూపించాడో, అలాగే మానవాళికి అంతా చూపించిన ఈ రోజు కూడా చూపిస్తున్నటువంటి అద్భుతం ఏంటంటే ఆయన పునరుద్ధానం. దేవదూత చెప్తాడు కదా, జీసస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ టోంబ్, ఈజ్ రిజన్. యేసు ఈ సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన ఖాళీ సమాధి, ఇజ్రాయిల్ అదే చెప్తుంది అందరికీ, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. చరిత్రకి ఇది ఒక సాక్ష్యాధారం, మానవాళికి దేవుడు వదిలిపెట్టినటువంటి సాక్ష్యాధారం. దిస్ ఈజ్ సఫిషియంట్. నువ్వు నమ్మాలనుకుంటే దాన్ని నమ్మతాం, కానీ అనేక మంది దాన్ని నమ్మరు. కాబట్టి ఫైనల్గా మనం చేసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సిందంటే అద్భుతాలు మనల్ని రక్షించవు, అద్భుతాలు మన విశ్వాసాన్ని అధికము చెయ్యవు. కాబట్టి అద్భుతాలతో మనం కొట్టుకుని పోవద్దు. అయితే దేవుడు శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చెయ్యగలడు. నీ అవసరాన్ని బట్టి నీకు అవసరం అయినప్పుడు ఆయన అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చివరి వచనం చూసుకుందాం. యోహాను సువార్త 20:29. యోహాను సువార్త 20:29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. థోమా, ఏం థామస్ సాక్షాధారం అడిగాడు యేసయ్యని. ఏది నీ గాయాలు చూపించి, నిజంగా నువ్వు చచ్చిపోయావా, నిజంగా నువ్వేనా, నిజంగా నువ్వేనా లేకపోతే డూప్లికేటా? యేసయ్య చెప్పిన రిప్లై చదివాం మనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఏంటి? తోమా కన్నా మనందరము ధన్యులు. మనము చూడకే నమ్ముతున్నాం. అంటే దేవుడు కూడా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? చూడక నమ్మడం. అదే విశ్వాసం అంటే. చూసి నమ్మేది విశ్వాసం కాదు, అది సాక్ష్యం. అది విశ్వాసం కాదు, అది చూసి నమ్మేది. అది అందరు చేస్తారు పని. ఓకే, ఒక్కొక్కసారి కొంతమంది డ్రామాలు చేస్తుంటారు. మనిషి ఉన్నట్టే అక్కడ మనిషితో మాట్లాడుతున్నట్టే, మరి ఇంకో వ్యక్తి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే కనపడడం లేదు నీకు, మా ఆవిడతో మాట్లాడుతున్నా. ఎక్కడ సార్ మేడము, ఏంది నీకు ఏమైంది? ఈయన అడుగుతాడు, నీకేమైంది? అంత పెద్ద మనిషి ఎదుర్కొంటే నీకు కనపడడం లేదే. డ్రామాలు చేస్తుంటారు కొంతమంది. ఏమండి, దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. చూడకుండా ఎవరైతే నమ్ముతారో అదే విశ్వాసం. అలా నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చేస్తే నేను నమ్ముతానని కాదు, నువ్వు చేసి చూపించి నేను నమ్ముతానని కాదు. చాలామంది తెలియకుండా కొంచెంమంది అన్యులు మన దగ్గర చెప్తుంటారు, ఈ కార్యం చేస్తే మేము చర్చికి వస్తాం సార్, మాకు కడుపు పండితే మేము చర్చికి వస్తాం సార్ అని. వాళ్ళని చూసి మనం నమ్మకూడదు. అంతకన్నా ఘనులు ఉన్నాం మనలోనే. వాళ్ళని చూసి జాలి పడాలి, వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే అది వాళ్ళకి స్వాభావికంగా వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళ ఆ మతాచారాలను బట్టి వాళ్ళకి వచ్చిన విశ్వాసం. అది దాంట్లో తప్పట్టిన అవసరం లేదు. అయితే మనలో చాలామంది ఉన్నాం ఆ విధంగా చేసేవాళ్ళు. నువ్వు ఇది చేస్తే అప్పుడు ఏం బ్రదర్, ఈరోజు అడిగేస్తాలండి అన్నీ, ఏం బ్రదర్ మీరు వర్షిప్ టైంకి రావట్లేదే? మన కోరికలు ఎట్లుంటాయి తెలుసా? సార్ నాకు యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 1 అవర్ పడుతుంది, ఒక చిన్న హెలికాప్టర్ లాంటిది నాకు ఇచ్చేస్తే అక్కడ లేసి ఇక్కడ దిగేస్తా. ఇట్లుంటాయి మన కోరికలు. అంటే నువ్వు చెయ్యి, నేను ఆ వర్షిప్కి వస్తానని. ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి సాకులు భలే ఉంటాయి మనకి. ఏమండి, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. లెట్ us నాట్ బిల్డ్ అవర్ ఫెయిత్ బై మిరకిల్స్ ఓన్లీ.
అద్భుతాల చేత మాత్రమే మన విశ్వాసాన్ని కట్టుకోవద్దు, వాక్యం చేత కట్టుకుందాం. దేవుని చేత కట్టబడనిద్దాం. ఆయనకి తెలుసు మనల్ని ఎలా కట్టాలో. అంతేగాని దేవుని కార్యాలు అద్భుతాలు జరిగితేనే ఆయన దేవుడు అన్నటువంటి ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వద్దాం, ఆ అభిప్రాయం నుంచి మనం బయటకు వద్దాం. అయితే నిశ్చయముగా ఆయన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చిన దేవుడు ఈ రోజుకి దేవుడే. ఆయన మన దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు, నీ దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎంతమంది మనము అద్భుతాల కోసం మాత్రమే మనం ప్రార్థనలు చేస్తున్నామో ఈరోజు నుంచి మార్చుకుందాం మన ప్రార్థనల్ని. దేవా, అద్భుతము జరిగినా జరగకపోయినా నువ్వు దేవుడివని నమ్మగలిగే విశ్వాసం నాకు దయచేయి. మగ్దలని మరియ ఆమెకిచ్చినటువంటి ఆ విశ్వాసం, నిస్వార్థమైనటువంటి విశ్వాసం మాకు దయచేయి. ఏమండి, ఎన్ని అద్భుతాలు మన జీవితాలు ఆల్రెడీ చేశాడు తెలుసు దేవుడు, అనేక కార్యాలు చేశాడు. కానీ మనం మర్చిపోయి ఆ కృతజ్ఞత కూడా ఇవ్వడం మర్చిపోయాం. కనుక మనందరము ఈరోజు ఈ నిర్ణయం తీసుకుందాం. అద్భుతాల కోసం నేను వెయిట్ చేయను, నా దేవుడి కోసం నేను వెయిట్ చేస్తాను. అద్భుతాలను నేను వెతకను, అద్భుతాలు చేసి నా దేవుడిని నేను వెతుకుతాను. అద్భుతాల కోసం నా దేవుడిని వెతకను, దేవుడిని దేవుడిగా నేను వెతుకుతాను. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని ఘనమైన చేతులకి అప్పచెప్పుకుంటున్నాం. మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. అవును దేవా, మరి అనేక మంది ప్రజలు ప్రభువా, దగ్గర 5,000 మంది తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ అవసరతను నువ్వు గమనించారు. వాళ్ళు అడక్కపోయినా తండ్రి నువ్వు అద్భుతం వాళ్ళ మధ్య చేశావు. కాబట్టే ఈరోజు మాకు అర్థమైంది నాయన, నీ సన్నిధిలో మేము ఉంటే చాలు, మీతో మేము సహవాసంలో ఉంటే చాలు ప్రభువా. మా అవసరతలు అవన్నీ కూడా అవసరమైనప్పుడు కార్యం చేస్తావు దేవా. మేమెవ్వరము కూడా నీ కార్యాలు, నీ అద్భుతాల కోసంగా నీ వైపు రానివద్దు ప్రభువా. నిన్నుగా మేము అంగీకరించేలా, నిన్నుగా మేము ఆరాధించేలా అటువంటి విశ్వాసం మాకు నేర్పించండి అయ్యా. మేము నేర్చుకున్నాం ఈరోజు, వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది కానీ అద్భుతాలు కాదు. అద్భుతాలు ద్వారా మోసపోతారని రాయబడింది తండ్రి, కానీ వాక్యం ద్వారా మోసపోరు. కనుక తండ్రి, అద్భుతము కన్నా నిన్ను నమ్మే కృపని, అద్భుతములు చేసే నిన్ను విశ్వసించే కృపని మాకు దయచేయమని, సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. Thank you, Jesus. Thank you, Lord. Praise the Lord. God bless you. Thank you. Over to Shilpa.